ఈ పేషెంట్కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, 1 ట్యూబ్ బ్లాక్. చాలామంది 1 ట్యూబ్ బ్లాక్ అవుతే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా అని అనుకుంటారు. సో ఇది గర్భాశయం 2 ట్యూబ్స్ అనమాట. సో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే స్పర్మ్ బోత్ ద ట్యూబ్స్లో అయితే ఒకటి బ్లాక్ ఉందనుకోండి, ఇంకొకటి ఓపెన్ ఉంటే అండాశయం నుంచి ఓవ్యులేషన్ అవుతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా ఉంటుంది. ఒక మంత్లో 12 సైకిల్స్ అంటే 6 సైకిల్స్ ఒక సైడ్ ట్యూబ్లో, ఇంకొక 6 సైకిల్స్ ఇంకొక సైడ్ ఎగ్స్లో అవుతుంది. కాబట్టి ఛాన్సెస్ ఆర్ గుడ్. ఐఓఐ కూడా 1 ట్యూబ్ బ్లాక్ ఉంటే చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ట్యూబ్ ఎందుకు బ్లాక్ అయింది, ఇన్ఫెక్షన్ వలన, ఇంకొక ట్యూబ్ పని చేస్తుందా లేదా అని ట్యూబ్ టెస్ట్ చేసి చూసుకోవాలి ఫస్ట్. సెకండ్ ఏంటంటే 2 ట్యూబ్స్ బ్లాక్ అవుతే ప్రెగ్నెన్సీ వస్తుందా అని. 2 ట్యూబ్స్ బ్లాక్ అయితే న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ లేదు. ఐవీఎఫ్ ఇస్ బెస్ట్. బట్ ఇంకొకటి ఇక్కడ 2 ట్యూబ్స్ బ్లాక్ ఎలా తెలిసింది, హెచ్ఎస్జీలో ఒక్కొక్కసారి పెయిన్ వల్ల ఇలా భయపెట్టి 2 ట్యూబ్స్ బ్లాక్ అన్నట్టు ఉంటుంది, మళ్ళీ రిపీట్ చేయాలి టెస్ట్. రిపీట్ టెస్ట్లో కూడా 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంది, వాపు ఉందంటే ఐవీఎఫ్ బెటర్ అండి. టైం వేస్ట్ చేసుకోకండి.